మా ఇంట్లో పెళ్లి స్టార్ట్ అయింది. అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను పెళ్లి ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. ఫ్రైడే అండి. నా నమాజ్ అయిపోయింది. కొన్ని పనులైతే ఉన్నాయి నాకి. అవన్నీ అయితే చూసుకొని నేనైతే పెళ్లి ఇంటికి బయలుదేరుతున్నాను. ఇప్పటి నుంచి పెళ్లి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీకైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి. నేనైతే పెళ్లి ఇంటికొచ్చేసాను. పచ్చని పందిరైతే వేశారు. చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే కంగన్ అయితే రెడీ చేసాం. పసుపు బియ్యం అండి. రెడ్ క్లాత్‌లో కట్టి పెట్టాము. ఇవి అయితే పందిరికి 4 వైపులా అయితే కట్లు కట్టింటాం కదా! 5 కట్లయితే కట్టింటారు. 5 కట్లకి ఇలాగా మొత్తం అయితే కంగన్స్ కడతారు. అలాగే ఇక్కడ సెంటర్‌లో అయితే ఆస్మాన్‌గిరి అయితే కడుతున్నారు చూడండి. లాస్ట్ వీడియోలో అయితే నేను షాపింగ్ చేశాము గదా! ఆస్మాన్‌గిరి. పందిరి కింద సెంటర్‌లో కట్టేది. ఇలాగ అయితే కట్టేస్తారు. ఇక్కడ పందిరి కింద అయితే ఈ నలుగు అయితే జరుగుతుంది. ఇది ఒక అట్రాక్షన్ వస్తుంది. ఈ ఆస్మాన్‌గిరికి కడితే. అలాగే ఈ కంగన్స్ ఇది మొత్తం అయితే కడితే చూడండి. 5 వైపులా అయితే రెడ్‌గా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సెంటర్‌లో అయితే ఆస్మాన్‌గిరి కట్టాము. నెక్స్ట్ అయితే ఇంట్లో డెకరేషన్ చేశారండి. ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. అందుకనే వైట్ వాల్‌కి యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అయితే చూడండి ఈ డెకరేషన్ చాలా బాగుంది కదూ! ముందు వీడియోలో మీరు చూసింటారు. హైదరాబాద్‌లో ఈ షాపింగ్ చేసినది మేము. నేను మీకు చెప్పాను. మనకు గనుక ఐడియా ఉంటే చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంట్లో అనేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నామో అంతమంది అయితే పని చేస్తున్నాము. ఏమేం చేస్తున్నాము అనేది చెప్తాను మీకి. మా తోడికోడలైతే మలీదా కోసం పిండి కలుపుతూ ఉంది. ఇంకో తోడికోడలైతే బెల్లం పౌడర్ చేస్తుంది. అలాగే ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ అక్క అయితే వంట చేస్తున్నారు నైట్ డిన్నర్‌కి. ఇక్కడైతే మా ఆడపడుచు ఇంకో తోడికోడలైతే చపాతీ కాలుస్తున్నారు. ఇక్కడ ఇంకో తోడికోడలైతే చపాతీ అయితే తుంచుతూ ఉన్నారు. ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూడండి నేను మిక్సీకి వేసి మలీదా మొత్తం అయితే ఇలాగ కలుపుతూ ఉన్నాను. లాస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. హల్దీ ఫంక్షన్‌కి అయితే మలీదా కంపల్సరీగా అయితే చేస్తారు బీడా ఇచ్చేకి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతమంది కలిసి చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ అయితే అందరం అయితే రెడీ అయిపోయాము. ఇక్కడైతే చూడండి ఈ నలుగు చేసేకి అన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాం మేమైతే. ఇక్కడ అన్నీ రెడీ చేసినది ఒకసారి చూపిస్తాను మీకి. ఇక్కడ మలీదా పెట్టాం. అలాగే హారం అండి. హల్దీ ఫంక్షన్ కాబట్టి పసుపు కలర్ హారమే తెప్పించాము. అలాగే ఇక్కడ ఆకు, వక్క, పూలు అలాగే ఇది అయితే చిక్సా అండి. ఒక బౌల్‌లో అయితే కలిపి పెట్టాము. అలాగే ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసి ఇలాగ పెట్టాము. ఇక్కడైతే చూడండి ఇక్కడైతే నలుగు పెడతాం కాబట్టి ఇక్కడ చైర్ అయితే పెట్టేసాము. ఫస్ట్ అయితే ఫ్యామిలీ ఫోటోస్ అయితే దిగాము. ఆ తర్వాత అయితే నలుగు స్టార్ట్ చేశాము. ఇక్కడైతే కొంచెం మా అత్తయ్య అయితే ఏడుస్తున్నారండి నలుగు పెట్టే టైంలో. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే అంకుల్ కూర్చున్నారు గదా! మా అత్తయ్య వాళ్ళ బాబాయ్ అండి. నాకైతే అడిగారు చూసి, మీరైతే వీడియోస్ పెట్టేది మీరే కదమ్మా అనేసి, అవునని చెప్పాను. ఫస్ట్ అయితే నేను కొంచెం భయపడినాను. ఏమన్నా చెప్తారా అనేసి, లేదండి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటండి నిన్న హల్దీ ఫంక్షన్‌లో మొత్తం అడిగినది నాకి, మీ వీడియోస్ వాళ్ళందరూ చూస్తారు అనేదే అందరూ అయితే చెప్పారన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాగే నా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి అందరూ అయితే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి అందరికైతే షేర్ చేయండి. ఓకే అండి. నేను గూడా అయితే నలుగు పెట్టేశాను. ఒకసారైతే మా తోడికోడళ్ళందరికైతే చూపిస్తాను మీకి. బయట ఎవరి పనిలో వాళ్ళున్నారు అందుకనే వెళ్ళి అలాగా వీడియో అయితే తీసేశాను. వాళ్ళందరూ ఎక్కువ కనిపిచ్చరు గాబట్టి వీడియోస్‌లో. ఇలాగైనా తీసుకుందాము. నా ఫ్యామిలీ అయితే ఇంత ఉంది. మీకు చూపిచ్చాలి అందరికి అనేసి నేను వీడియో తీశాను. తీయాలంటే ఇంకా చాలామంది ఉన్నారండి. వీడియోస్‌లో రారు కాబట్టి నేను ఎవ్వరికీ తీయను. వాళ్ళ పర్మిషన్ ఓకే అంటేనే నేను తీస్తాను. లేకుంటే ఎవ్వరికీ తీయను. ఇక్కడ చూడండి మా ఇంటి ఆడపడుచులు వీళ్ళందరూ అయితే మా ముగ్గురు మరిది కూతుర్లు వీళ్ళందరూ అయితే వీడియోస్ తీసుకున్నారు. అలాగే రీల్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఇంకో పాప ఉందండి చిన్నగుంది. వీళ్ళందరూ అయితే 6 మెంబర్స్ మా ఇంటి ఆడపడుచులైతే. ఇక్కడైతే దీని తర్వాత నలుగు అయిపోయింది. పిల్లోళ్ళు మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. మంచి సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే చేశారన్నమాట. మేమైతే వచ్చిన వాళ్ళకందరికైతే డిన్నర్ పెడుతూ, అలాగే ఆ పిల్లోళ్ళైతే డాన్స్ చేస్తున్నది అది చూసుకుంటూ, ఎవరి పనిలో వాళ్ళున్నారు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా మరిది ఫ్రెండ్స్ అయితే కూర్చొన్నారు.
ఇంకా డిన్నర్ అయితే పెడుతున్నారు అలాగే వచ్చేసి. ఇక్కడైతే చూడండి ఇంకా పిల్లలందరూ అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా కాపరేటింగ్ పెడుతుందని కొంచెం అయితే పెట్టాను. ఏ సాంగ్‌కి డాన్స్ చేశారు అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరం అయితే డిన్నర్ చేసేసాము. ఇక్కడ వీళ్ళు చూడండి అప్పటి నుంచి మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు గదా! ఇప్పుడు అయితే ఈ పని చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ప్యాకెట్స్ అన్నీ అయితే రెడీ చేస్తున్నారు. బాదం పిస్తా, చాక్లెట్ ఇవన్నీ అయితే వేసి ఇలాగ పెట్టండి అంటే అన్నీ రెడీ చేసి పెడుతూ ఉన్నారు. ఇంకా ఇది అయిపోయాక ఇంక అందరం అయితే కూర్చొని మెహందీ అయితే వేసుకున్నాము. అంటే ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ పిల్లోలందరూ అయితే ముందు రోజే వేసుకున్నారు కాబట్టి, ఇంకా కొందరైతే వేసుకుంటున్నారు. కొందరైతే వేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అందరూ మెహందీ అయితే మీకు చూపిస్తాను. ఇంకా వీడియో అయితే చాలా చిన్న వీడియో అండి. ఇంకా నేనైతే కొంచెం పని మీద ఉండి అప్పుడప్పుడు కొంచెం వీడియో తీశాను గదా! అదే ఇప్పుడు అప్‌లోడ్ చేసి పెట్టాను మీకి. ఇంకా ఇలాగే నా వీడియోస్‌కైతే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో గూడా ఇంకా మళ్ళీ మేము పెళ్ళికి వెళ్ళినది మొత్తం వీడియో వస్తుంది. ఓకే. బాయ్ అండి.